లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నేటి ఆఫ్ టేకుల తాండా, కామెపల్లి మండలం. ఈమెకు గత ఒక 25 సంవత్సరాల క్రితము శివలాల్ అనే వ్యక్తితో మ్యారేజ్ అయింది. క్యాస్ట్ బై ఎస్టీ లంబాడ. ఈమెకి 2 ఆడపిల్లలు కలిగారు. ఒక బిడ్డ మ్యారేజ్ చేసింది, ఇంకో బిడ్డ అన్మ్యారీడ్ పాప ఉన్నది. సో గతంలో ఆమెకు భర్తతో కొంచెం డిస్ప్యూట్ చేసి ఆ భర్తను వదిలిపెట్టేసి ఒక మా అమ్మాయిని కూడా వదిలిపెట్టేసి సొంత అంటే వరుసకు మర్ది అయినటువంటి భూక్యా మదన్ తోటి 6 సంవత్సరాల క్రితం కొణితెల్ల మండల్ విక్రమ్ నగర్కు వచ్చి ఇక్కడనే నివాసం ఏర్పరచుకొని గత 6 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తుంటుంది. ఇదే క్రమంలో ఆమెకు పిల్లలకు సంతానం కలగబోయేసరికి అతను కూడా మదన్ ఎవరైతే ఇప్పుడు సహజీవనం చేస్తున్నాడో, దీనిలో ముద్దాయి ఉన్నాడో, అతను వేరే ఒక మూగ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు 3 years బ్యాక్. ఆమె మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఆమెకు పిల్లలు కలగబోయేసరికి తర్వాత ఈ క్రమంలో ఈ ముత్తురాలకును మూగ అమ్మాయి కొంచెం డిస్ప్యూట్స్ స్టార్ట్ అవుతాయి. గొడవలు స్టార్ట్ అయ్యే క్రమంలో భర్తతో కూడా బాగానే గొడవలు స్టార్ట్ అయ్యేసరికి భర్త ఒక ప్లాన్ చేసుకుని ఏం చేస్తాడంటే ఈమెన్ ఇబ్బంది ఉన్నదని చెప్పి ముత్తురాలతో ఈమెన్కి ఎలాగో చంపాలని ప్లాన్ చేసుకుంటాడు. ప్లాన్ చేసేసి ఆమె నమ్మబలకాలని ఏం చెప్తాడు, నీతోటి మూగగా ఆమెతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈవెన్ మనం తీసేద్దాం అని చెప్పి ఆమె నమ్మబలికి అంతకుముందు ఒక ప్లాన్ చేసుకున్న ప్రకారంగా ఇద్దరి సూపర్ గ్యాంగ్ ఈ కొణిజలకు సంబంధించినటువంటి తమ్మిశెట్టి నరసింహారావు అండ్ చల్ల నాగేశ్వరరావు అనే ఇద్దరు ఈ కొణిజలకు సంబంధించిన వ్యక్తులతో సూపరింగ్ 1,10,000 మాట్లాడుకుని అడ్వాన్స్గా వాళ్ళకు ఒక 50,000 ఇచ్చేస్తాడు. తర్వాత ఈ ముత్రాలని నమ్మబలికి ఏం చెప్తారంటే మనం పోయి సూపర్ గ్యాంగ్ వాళ్ళతో మనం ప్లేస్ చూసేద్దాం, అక్కడ పోయి చూసిన తర్వాత మనం మూగ అమ్మాయిని తీసుకుపోయి మనం ఇది చేయొచ్చు అని చెప్పి ఈమెని ఎవరైతే ఇప్పుడు భూక్యా హస్లీ ఉన్నదో, ముత్రాలు ఉన్నదో ఆమెను తీసుకొని మన 6th రోజు ఆమెని తీసుకెళ్తాడు. అక్కడి నుంచి మన విక్రమ్ నగర్ నుంచి ఆటోలో ఖమ్మం తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆల్రెడీ వాళ్ళు ప్రీ ప్లాన్ చేసుకున్నటువంటి ప్రకారంగా ఇద్దరు సూపర్ గ్యాంగ్ వ్యక్తులు కూడా అక్కడ ఉంటారు. వాళ్ళని తీసుకొని ఆటోలో మన సూర్యాపేట జిల్లా పరిసరాల్లో ఉన్నటువంటి చింతలపాలెం పిఎస్ పరిధిలో కిష్టాపురం విలేజ్ అని ఒక రెవెన్యూ విలేజ్ పరిధిలో అక్కడ డ్రాప్ అయిన తర్వాత వాళ్ళు ముగ్గురు సూపర్ గ్యాంగ్ ఇద్దరు వ్యక్తులు ప్లస్ ఇతను నేరస్తున్నటువంటి భూక్యా మదన్, తర్వాత ఎవరైతే ముత్రాలు ఉన్నదో ఆమెను తీసుకొని డీప్ అడవిలోకి 1.5 kilometer లోపల రోడ్ సైడ్ నుంచి ఉంటుంది, లోపల తీసుకెళ్ళి ఆమెని పైజన్ పోసేసి తర్వాత ఊపిరి ఆడకుండా అక్కడ చంపేస్తారు. 6th రోజు చంపిన తర్వాత మళ్ళీ ఏం తెలియనట్టుగా వచ్చేస్తారు. ఇదే క్రమంలో ఈ ఎవరైతే ఇప్పుడు ముత్తురాలి కూతురు ఉందో రెగ్యులర్గా ఫోన్ చేస్తుంటుంది, తల్లితో దూరం ఉన్నా కానీ రెగ్యులర్గా ఫోన్ చేస్తుంటుంది. అయితే 6th రోజు నుంచి ఫోన్ చేస్తుంటే తల్లి ఫోన్ రెస్పాండ్ కాదు. ఆమెకు డౌట్ వచ్చేసి ఏం చేస్తుందంటే 9th రోజు అట్లా విక్రమ్ నగర్కి వచ్చి మన ఎవరైతే ఇప్పుడు బాబాయ్ ఉన్నాడో భూక్యా మదన్ తోటి అడుగుతుంది, తల్లి గురించి అడుగుతుంది, వాకప్ చేస్తే వాడు ఏం రెస్పాండ్ చేయడు. డౌట్ వచ్చేసి ఆమె కొడిజల్ల పోలీసులకు వచ్చి ఆ బాబాయ్ మీద భూక్యా మదన్ మీద అనుమానం వ్యక్తపరుస్తూ మనకు 8th రోజు మనకు కంప్లైంట్ ఇస్తుంది. దానిపైన 11th రోజు కంప్లైంట్ ఇస్తే దానిపైన మన కొడిజల్ల ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభిస్తాడు. దర్యాప్తులో భాగంగా ఎవరైతే ఇప్పుడు బాబాయ్ మీద అనుమానం వ్యక్తపరుస్తుందో అతన్ని వెంటనే పట్టుకొని అతను ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది. ఎస్ఐ గారు మరి సిఐ గారు అతని ఇంట్రాగేషన్లో భాగంగా అతను చెప్పిన నిజాలన్నీ ఒప్పుకుంటాడు. ఇట్లా మేము తర్వాత ఇద్దరు సూపర్ గ్యాంగ్తో మాట్లాడుకొని నా భార్యను నమ్మించి తీసుకెళ్ళి సూర్యాపేట డిస్టిక్లో ఉన్నటువంటి కిష్టాపురం విలేజ్లో అడవిలో తీసుకెళ్ళి అతను ఆమె చంపినామని చెప్పి కన్ఫెస్ చేస్తాడు. బాడీ చూపిస్తా అంటాడు, నాతో వస్తే బాడీ చూపిస్తా అంటాడు. వెంటనే మన ఎస్ఐ గారు సిఐ గారు అతని ముద్దాయిని తీసుకొని అక్కడ తీసుకెళ్తాడు. స్పాట్ దగ్గర తీసుకెళ్లేసరికి అక్కడ ముత్తురాలు శవం ఉంటుంది. వెంటనే ఎస్ఐ గారు దర్యాప్తులో భాగంగా అక్కడ పంచనామా నిర్వహించేసి ఆ బాడీ కూడా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసేసి పిఎంఈ చేయించేసి తర్వాత ముద్దాయిని అదుపులో తీసుకొని ఈరోజు